మరి ఆ పని జరుగుతుంది. దేవుని చిత్తం లేకపోతే జరుగుతుందా? ఏమా? సంఘంలో, సమాజంలో, లోకంలో, కుటుంబంలో, వ్యక్తిగత జీవితంలో ఏదైనా ఒక కార్యం జరగాలనుకుంటే ఆయన చిత్తం ఉంటేనే జరుగుతుంది, లేకపోతే అందుకనే ఒక వాక్యం చూస్తాం. ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. అందరూ చదవాలి మాట, అందరూ చదవాలి, అందరూ ఆల్ టుగెదర్. ఎబ్రిల్ రాసిన పత్రిక 11 6వ వచనం చదవండి, అందరూ చదవాలి. విశ్వాసం లేకుండా ఉండట అసాధ్యం. సరే, ఒక మాట ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన తండ్రి, జీవగల దేవానికి స్తోత్రంలో ఈ మధ్యాహ్న కాల సమయంలో బల్ల దగ్గరికి వస్తున్నాం. మా జీవితాన్ని పరీక్ష చేసుకొని బల్లో పాల్గొనేవారుగా తండ్రి, ఏ విషయంలో మేము తప్పిపోతున్నామో, ఎక్కడ మేము ఆగిపోతున్నామో మీరు ఎరుగురు. మా జీవితాన్ని ఎరిగినటువంటి దేవుడు, మా స్థితిగతులు ఎరిగినటువంటి దేవుడు. మరి ఈ మధ్యాహ్న సమయంలో నీ బల్లో పాల్గొంటుండగా మాకు తోడుగా ఉండండి. ఎవరు వారే పరీక్ష చేసుకొని మా జీవితాలు సరి చేసుకొని మీరే మాతో మాట్లాడుకోవా. ఈ సింహాసనం నుంచి ప్రభావ నీ మాటలు మాకు వినిపించు. నిష్ప్రయోజక నన్ను, ఎన్నికలు నన్ను మీరు ప్రేమించినావు. మరి ఒకసారి 2 చింతలు నడిపించినావు. వీలైన ప్రార్థన మందిరంలో నేను మాయపరిచే దానితో మాకు ఇచ్చిన స్తోత్రం తండ్రి. నీతో సహాయపడము. ఈ సమయాన్ని కూడా దీవెనకరంగా చేసి ప్రభా మా చుట్టూ మా యొక్క ఎవరైతే ఈ మాటలు వింటున్నారో తండ్రి, వినేవారికి తండ్రి వారి యొక్క మాటలు విని నిజ దేవుని తెలుసుకునే వారిగా సహాయం చేయండి. వారి యొక్క ఆత్మీయ నేత్రాలు తెరవబడటం సహాయం చేయండి. నిజ దేవుని తెలుసుకునే వారిగా సహాయం చేయండి. నీ కృప చూపించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. బల్ పాల్గొనక ముందు బైబిల్ ఎత్తి బైబిల్ పల్లె పాడు. అందరం కలిసి పాడతాం. బల్లె బల్లె మాట బంగారు మాట, బల్లె 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 మాట బంగారు మాట, బైబిల్లో మాట యేసు మాట. బల్లె బల్లె మాట బంగారు మాట, బైబిల్లో మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట. బలె బలె మాట బంగారు మాట, బైబిల్లో మాట యేసు మాట. బలె బలె మాట బంగారు మాట, బైబిల్లో మాట యేసు మాట. ఏం మాట ఇది అమ్మా? బల్లె బల్లె మాట. ఈ మాట ఎటువంటి మాట ఇది? బంగారంతో పోల్చినటువంటి ఈ ప్రపంచంలో బంగారానికి విలువ ఉండవచ్చు, వజ్రాలకు విలువ ఉండవచ్చు, కానీ అన్నిటికంటే మించింది విలువైంది ఏది? దేవుని యొక్క దేవుని వాక్యం చెబుతుంది. జొంటి తేనె దారాల కంటే మధురమైన వాక్యం. నీ బంగారం కంటే, నీ ఎండి కంటే, విన్నవా, నీ డబ్బు కంటే విలువైంది ఏదై ఉందంటే అదేంటిది? దేవుడి యొక్క వాక్యం. అందుకనే బల్లె బల్లె మాట బంగారు మాట. ఈ బైబిల్లో ఉన్న మాటలు దేంతో పోల్చినాడు? బంగారంతోనే పోలుస్తూ వచ్చినాడు. బంగారంతో పోలుస్తూ వచ్చిన మాటలు బంగారం మాటలు.
అర్థమైందా? బంగారం మాటలు. ఈ బంగారం అనేది భౌతిక బంగారం ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. అవునా? ఇవాళ మెడలు వేసుకుంటావు, ఇటువాడు తిరుగుతావు, అక్కడ పోతావు, ఇక్కడ పోతావు, ఫంక్షన్లు చూడాలని. ఆ బంగారం కేవలం భౌతిక దాన్ని చూపిస్తుంది. అర్థమైందా? అది కేవలం ఈ లోక సంబంధమైనటువంటిది. అది ఆకర్షణ కోసమే ఆ బంగారము. ఆ బంగారమే నిత్యనాశనం తీసుకెళ్తుంది. తెలుసా? నిత్యనాశనం తీసుకెళ్తుంది బంగారం. బంగారం ప్రేమించేవారు. అర్థమైందా? బంగారాన్ని ప్రేమిస్తారు. బంగారం కంటే విలువైన మాటలు బైబిల్లో ఉన్నాయి. ప్రేమైన వాళ్ళ గుర్తుపెట్టుకోండి. ఒక దినము బంగారము ప్రేమించేవారు, బంగారం ఒక దినము తుప్పు పడిపోతుంది, చిమ్మలు కొడతాయి. యాకోబు రాసిన పత్రికలో రాయబడుతూ వచ్చింది. అర్థమైందా? బంగారాన్ని ప్రేమించేవారు, బంగారం ఒక దినం తుప్పు పడిపోతుంది. కానీ దేవుడిచ్చే మరి దేవుడి యొక్క వాక్యం బంగారం కంటే విలువైనది, చెట్టు తేనె ధారల కంటే మధురమైనది. ప్రియమైన వాళ్ళ, అందుకనే దేవుని విషయంలో విశ్వాసంతోని నిజమైన విశ్వాసులు ఎలా ఉంటారంటే దేవుని ప్రేమించేవారుగా ఉంటారు. నిజమైన విశ్వాసులు ఎలా ఉంటారంటే దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉంటారు, కానీ బంగారాన్ని ప్రేమించరు. అర్థమైందా? లోపల ఒకటి, బయట ఒకటి కాదు జీవితం. నిజమైన ప్రేమ ఉంటే, నిజమైన విశ్వాసి అయితే ఎలా ఉంటుందంటే మన జీవితం. ఇక్కడ రాయబడుతూ వచ్చిందిగా, హెబ్రీ రాసిన పత్రికలు ఏం రాయబడుతూ వచ్చింది? ఇప్పుడు చదవండి. విశ్వాసం లేకుండా ఇష్టుడై ఉండుట అసాధ్యము. అర్థమైందా? విశ్వాసం ఉంచాలి. విశ్వాసం దేని మీద ఉంచాలి? దేవుని మీద ఉంచాలి. విశ్వాసం అనేది చాలా విలువైన మాటలు ఇవన్నీ. విన్నమా? ఎక్కడో బంగారం మీద వెండి మీద ఉంచడం కాదు, యానో మనసు పెట్టడం కాదు. అర్థమైందా? విశ్వాసం ఇస్ వెరీ ఇంపార్టెంట్. అందుకనే మరి యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక భక్తుల జీవితంలో అద్భుతాలు చేస్తూ వచ్చినాడు. అనేక మందిని మరి ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక మందిని ఆయన బాగు చేస్తూ వచ్చినాడు. కుంటి వారికి, గుడ్డి వారికి, మూగవారికి, తర్వాత చెవిటి వారికి, అనేకులకు అనేక రోగులను ఈ ప్రభు ఏం చేసినాడమ్మా? ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం చేసినాడు? బాగు చేస్తూ వచ్చినాడు, స్వస్థపరుస్తూ వచ్చినాడు. చేయలేదా? వారు విశ్వాసం ఉంచినారు. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును అని దేవుడు చెప్తూ వచ్చినాడు. విశ్వాసం ఉంచాలి. దేవుని మీద విశ్వాసం ఉంచకుండా నువ్వు ఎక్కడో లోకంలో తిరిగి, అక్కడ తిరిగి, ఇక్కడ తిరిగి, యానో మనసు పెట్టుకొని తిరిగితే దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయడు. నీ విశ్వాసం నీకు ఉండాలి దేవుని పట్ల. దేవుడు నాకు ఈ కార్యం చేస్తాడు అనే విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచితే దేవుడు నిజంగా ఈ పట్ల కార్యాలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. అటువంటి జీవితాలు ఎన్నో దేవుడు మార్చుతూ వచ్చినాడు. చదవండి, నేను చెప్పే మాటలు కాదు, ఏం చెప్పినా చూద్దాం రండి. మార్క్స్ వార్త మార్క్స్ 5వ అధ్యాయం చూడండి. దేవుడు ఎవరిని వదిలిపెట్టలే. ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఎవరిని వదిలిపెట్టలే. దేవుడు అద్భుతాలు చేసి వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేసి పంపించినాడు. అర్థమైందా? చదవండి, మొదటి వచ్చింది చదవమ్మా. వచ్చింది దిగగానే అపవిత్ర ఆత్మ పట్టిన ఒకడు సమాధిలో నుండి వచ్చి ఆయనకి ఎదురుపడినారు. వాడు సమాధులలో ఎవడు దయ్యం పట్టినవాడు. వీనికి ఏం పట్టిందమ్మా? అపవిత్ర ఆత్మ, దయ్యం పట్టినవాడు. వీడు సమాధులలో నివాసం చేస్తున్నాడు. సమాధుల్లో నివాసం చేస్తూ తర్వాత అక్కడనే రాత్రి పగలు, ఉదయం లేక రాత్రి ఎక్కడ సమాధిలో ఉంటాడు. విన్నావా? అక్కడనే తింటాడు, అక్కడనే తిరుగుతాడు. ఎందుకంటే ఈ హృదయంలో ఏముంది?
దురాత్మ ఉంది, దయ్యం ఉంది. అర్థమైందా? చదవమా. సంఖ్యలతోనైనను ఎవడును వాని బంధింపలేకపోయినారు. పలుమారు చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడు చేతి సంఖ్యలు తంపివేసి చేశాను. తర్వాత కనుక ఎవడును వాడు సాధుపరచలేకపోయినారు. వాడు ఎల్లప్పుడూ రాత్రి పగలు సమాధుల్లోను కొండల్లోను కేకలు వేయచ్చు. తాను రాళ్లతో కొట్టుకుంటున్నాడు. ఎవడీడు? దయ్యం పట్టిన వాడు. గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తికి దయ్యం పట్టిందట, అపవిత్ర ఆత్మ పట్టిందట. వీడు ఎక్కడ నివాసం చేస్తున్నాడు? ఎక్కడ? సమాధులలో తిరుగుతున్నాడు రాత్రి పగలు. మన జీవితాలు పట్టే ఉంటాయి, విన్నావా? మన జీవితాలు పట్టే ఉంటాయి. దేవుని మందిరాన్ని రాకుండా ఎక్కడెక్కడో తిరుగుతావు, దయ్యం పట్టి యానంలో తిరుగుతావు, ఎక్కడెక్కడ తిరుగుతావు. ఒకరికొకరే మాట్లాడుకుంటాడు, విన్నావా? యానంలో తిరుగుతాడు, ఎక్కడెక్కడో తిరుగుతాడు. అటువంటి ఎన్నో ఉన్నాయి మన జీవితంలో, తెలుసా? ఎన్నో ఉన్నాయి. నిజ దేవుని ఎరగకుండా ఎంతో మంది మరి అపవాది లోబడి వాళ్ళు అనేకులు ఉన్నారు. ఈ లోకంలో అనేకులు ఉన్నారు. వాడే మాట్లాడుకుంటాడు, వాడే అంగి చెప్పుకుంటాడు, వాడే రాళ్ళతో కొట్టుకుంటాడు. కారణం ఏంటంటే హృదయం ఏముంది? దయ్యం ఉంది, అపవిత్ర ఆత్మ పట్టిన వాడు వీడు. చదవమ్మ. తర్వాత వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేస్తున్నాడు. ఇక చూసుకో, ఇక యేసును చూసినాడు, దూరం నుంచి చూసి ఏం చేసినాడు? పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేస్తున్నాడు. ఆ హృదయం ఏముంది? దయ్యం ఉంది. చూసినాడు. దయ్యం కూడా తెలుసు, దయ్యాలు కూడా తెలుసు యేసు ప్రభు నిజమైన దేవుడు అని. యేసు ప్రభు పేరు చెప్తే దయ్యాలు ఉనికిపోతాయి, పారిపోతాయి. ఆయన పేరు చెప్తే సార్ అంతే. యేసయ్య పేరు చెప్పి ప్రార్థన చేస్తే కథడి దగ్గర దయ్యం రావు. గుర్తుపెట్టుకోండి. ఎవరిని ఏం చేయలేడు, ఏ మాంత్రికుడిని ఏం చేయలేడు తెలుసా? ఆయన పేరుతో, ఆయన పేరు చెప్తే చాలు. ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే చాలుగా. ఏ శక్తి దగ్గర రాదు, ఏ దురాత్మల దగ్గర రావు. అయితే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడు? దూరం నుంచి చూస్తున్నాడు. ఎవరు చూసినాడు? ఈయనకి ఏం పట్టింది? దయ్యం పట్టింది. దూరం నుంచి యేసు ప్రభువుని చూసి ఏం చేస్తున్నామా? నమస్కారం చేసి చూడండి, యేసు అంటున్నాడు. చూడు, దయ్యం ఆ హృదయంలో ఉన్నటువంటి దయ్యం అంటుంది, వాడంటలేడు. ఆ హృదయంలో ఉన్నటువంటి దయ్యం అంటుంది, ఆ మనిషి అంటలేడు. ఆ మనిషిలో ఉన్నటువంటి దురాత్మ అంటుంది, దయ్యం అంటుంది. ఏమంటుంది? యేసు సర్వోన్నతుడా, దేవుని కుమారుడా, నా దేవునికి ఏమి? నన్ను బాధపరచకు, ఆనబెడుచున్నాను. బిగ్గర కేకలు వేసాను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపోమని వానితో చెప్పగా చెప్పిన తర్వాత ఆయన నీ పేరేమనగా, చూడండి యేసు అడుగుతూ వచ్చినాడు, ఏ పేరు నీ పేరు? ఏ పేరు నీ పేరు? అని హృదయంలోకి వచ్చినావు. ఈ మనిషి వదిలిపెట్టి పడువు. నీ పేరు ఏ పేరు? ఎంతకాలం అయింది బట్టి నువ్వు? యేసుప్రభువు అడుగుతున్నాడు. ఆ మనుషులు అన్నాడు, దయ్యంతో మాట్లాడుతున్నాడు దేవుడు. చూడండి, దాన్ని గర్తిస్తున్నాడు. ఎన్ని రోజులే ఈ బట్టి నువ్వు? వాడు సమాధిలో తిరుగుతున్నాడు, ఇంటికి పోవట్లేడు, అన్నదమ్ములు వదిలిస్తున్నాడు, తల్లిదండ్రులు వదిలిస్తున్నాడు, బంధువులు వదిలిస్తున్నాడు, పిల్లలను వదిలిస్తున్నాడు. వీడు ఎక్కడ నివాసం చేస్తున్నాడు? సమాధిలో నివాసం చేస్తున్నాడు. కారణం ఏంటి అంటే ఆ హృదయం ఏముంది? దయ్యం ఉంది. ఇప్పుడు దయ్యంతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఈయన వదిలిపెట్టి వెళ్ళిపో, ఈ మనిషిని ఎందుకు బాధిస్తున్నావు? అది అప్పుడే యేసుప్రభువుని దూరం నుంచి చూసి పరిగెత్తుకొని వచ్చి నమస్కారం చేస్తుంది. దయ్యం నమస్కారం చేసి, సర్వోన్నతులైన దేవుడా, కుమారుడు నువ్వు, నాకు తెలుసు, నువ్వు నిజ దేవుడు తెలుసు. దయ్యాలకు కూడా తెలుసు యేసుప్రభువు నిజమైన దేవుడు అని. యేసుప్రభువు మాట చెప్తే దయ్యాలు మారిపోతాయి. గుర్తుపెట్టుకోండి, రోగాలు పోతాయి. ఆయన పేరు చెప్తే సార్ అంతే. ఏ అపవిత్ర ఆత్మ, ఏ శక్తి పట్టని ఉండవు. ఉదాహరణకి దేవుని వాక్యమే. అర్థమైందా? తర్వాత ఏం జరిగిందమ్మా? వాడు నా పేరు సేన. నీ పేరు ఏమనగా అడగ్గా యేసు ప్రభువుతో వచ్చినాడు.
నీ పేరు ఏం పేరు అని అడిగితే అప్పుడు ఏ పేరు చెప్తుంది? నా పేరు సేన. ఏలైనగా మేము అనేకులు ఉన్నాము. అర్థమైనా? మేము అనేకులు, నేనే కాదు, మేము అనేకులు ఉన్నాము. అవును, లూసిఫర్ గాడు మరి ఆకాశం నుంచి మరి దేవునికి వ్యతిరేకమైన పాపం చేస్తూ వచ్చినాడు. ఎప్పుడైతే దేవునికి వ్యతిరేక పాపం చేస్తూ వచ్చినాడో ఆకాశం నుంచి దేవుడు ఆ యొక్క లూసిఫర్ నెట్టేసినాడు. అర్థమైందా? ఆ లూసిఫర్ నెట్టేయగానే వాటితో పాటు దేవదూతలు మొత్తం వచ్చినాయి. అయ్యే పిశాచులు, దయ్యాలు, అపవిత్రమైన ఆత్మలు అవే ఈ లోకంలో పడిపోయి ప్రతి మానవ జీవితంలోకి వెళ్ళి హృదయానికి వెళ్ళిపోయి వారి కుటుంబాన్ని నాశనం చేసే వారిగా ఉంటున్నాయి. వారి బ్రతుకు నాశనం చేసే వారిగా ఉంటున్నాయి. తాగుని బానిస చేస్తుంది, వ్యభిచారాన్ని బానిస చేస్తుంది, పాపాన్ని బానిస చేస్తుంది, త్రాగుబోతులుగా బానిస చేస్తుంది, లేనిపోయి కలకలు పుట్టిస్తుంది, పంచాయతీ తీసుకొస్తుంది, భార్య భర్తలు గొడవలు తీసుకొస్తుంది, అనేక కుటుంబాలు శోధన తీసుకొస్తాయి. ఇవన్నీ ఏంటి? మేము అనేకులము. నీ పేరే పేరు అడగానే యేసుప్రభు అడుగుతూ వచ్చిన నీ పేరే పేరు అంటే ఏం చెప్తూ వచ్చింది? సేన అని చెప్పి మేము అనేకులము అని చెప్తూ వచ్చింది. తర్వాత తోలివేయదు అక్కడ కొండ దగ్గర అక్కడ ఏముందట? పందులు పెద్ద మంద ఉంది అక్కడ. కనుక ఆ పందులలోకి ప్రవేశించినట్లు మమ్మను పంపు అని చూడండి. ఆయన బతిమాడుకుంటున్నా, అయ్యా మమ్మల్ని ఏం చేయొద్దు, కాబట్టి అక్కడ పందులు కాసిన మంద ఉంది, దాంట్లో పంపండి, మేము వెళ్ళిపోతాం, మమ్మల్ని ఏం చేయొద్దు అని దయ్యాలు బతిమాడుకుంటున్నాయి యేసు ప్రభుని. చూసినావా? దయ్యాలు బతిమాడుకుంటున్నాయి, మమ్మల్ని ఏం చేయదు. మరి ఎన్ని సంవత్సరాలు బట్టి నీకు వదిలేసిపో. నీ పేరేం పేరంటే? నా పేరు సేన. మేము అనేకులం అని చెప్పి మేము అనేకులు ఉన్నాం. నేనే కాదు, అనేకులు ఉన్నాం మేము. అవే అపవిత్ర ఆత్మలు ఈ భూలోకంలో తిరుగుతూ ప్రతి మానవుని నాశనం చేస్తుంటాయి. నీ హృదయంలో ప్రవేశిస్తే నీకు తెలియకుండానే నీ హృదయంలో ప్రవేశించి లేకపోతే చెడు ఆలోచనలు, దురాలోచనలు, వ్యభిచారము, ప్రతి పాపాన్ని తీసుకొస్తాయి నీకు తెలియకుండానే. ఇది చేయొద్దనేది చెయ్యండి, ఇది చేయొద్దనేది పరిశుద్ధాత్మ చెప్తుంటే అదేమంటది? ఇది చెయ్యండి, ఈ పాపం చేయండి, ఈ పాపం చెయ్యండి. దానికి కారణం ఎవరు తెలుసా? దానికి కారణం ఎవరు? దురాత్మలు. మన జీవితంలో ఆ విధంగా ఉంటాయి, మన బ్రతుకులు అలాగే ఉంటాయి తెలుసా? అయితే ఇక్కడ బతిమాడుతున్నాయి దేవుణ్ణి, యేసుప్రభు బతిలాడుకుంటున్నాయి దయ్యాలు. అయ్యా మమ్మల్ని ఏం చేయకు, అక్కడ పందులు కాసిన మంద ఉంది, ఆ యొక్క మందులకు పంపించేసేయి. ఈ దయ్యం ఎక్కడ తిరుగుతాయి సార్? ఎక్కడ పందులు ఉంటాయో, ఎక్కడ సమాధులు ఉంటాయో అక్కడ తిరుగుతాయి దురాత్మలు. గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? తర్వాత ఏం జరిగిందమ్మా? చదువు. కనుక ఆ పందులలోకి పంపమని బతిమాలుకున్నాడు. తర్వాత యేసు వాటికి సెలవీయగా వాడిని విడిచి ఏమైంది? ఇప్పుడు ఎడిపోయినాయి పందుల్లో పోయినాయి, పోలేదా? ఆయన వదిలిపెట్టినాయా? దేవుడు మాట ఇస్తానంతే, ఈయన వదిలిపెట్టాడు అంతే. దేవుడికి భయపడినాయి. యేసుప్రభు నిజమైన దేవుడు తెలుసు. దయ్యాలు కూడా తెలుసా? దయ్యాలు గడగడ వణికిపోతాయి యేసే పేరు చెప్తే. తెలుసా? దయ్యం పట్టిందనుకో, చాలా మంది దయ్యం పట్టినట్టు వాళ్ళే మాట్లాడుకుంటారు, వాళ్ళే నవ్వుకుంటారు, వాళ్ళే గిచ్చుకుంటారు, వాళ్ళే కొరుక్కుంటారు, వాళ్ళే పిచ్చి లెగేస్తారు, అంతా వాళ్ళే రాంతో కొట్టుకుంటారు. కారణం ఏంటి తెలుసా? నీ హృదయం ఏముంది? దయ్యం. ఈ దయ్యాలు ఉండడం వల్ల జీవితాలు నాశనం అయిపోతాయి, కుటుంబాలు నాశనం అయిపోతాయి. ప్రేమైన వాళ్ళు గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? దేవుని వాక్యం చెప్తుంటే ఒక ఆయన వచ్చి చాలు అంటాడు. కారణం ఏంటి? నీ హృదయం ఏముంది? దయ్యం ఉంది. అందుకే దేవుని వాక్యం భయపడతావు నువ్వు. చాలు రాళ్ళకి వెళ్ళిపోమంటుంది. అయ్యా ఏం చెప్తావు? వాక్యం వెళ్ళిపో, మాకు ఇది వస్తుంది, మేము వెళ్ళిపోతాం. అసలు అనేది వాడు కాదు, లోపల ఉండేది ఏది? దయ్యం అనిపిస్తుంది తెలుసా? గొడవ తీసుకొచ్చేది అదే, పంచాయతీ తీసుకొచ్చేది అదే, భార్య భర్తలు పంచాయతీ పెట్టేది అదే, అన్నల మధ్య పంచాయతీ పెట్టేది అదే తెలుసా? నీకు నీ కుటుంబంలో శోధన లేపు చేసేది అదే. ప్రియమైన వారు గుర్తుపెట్టుకోండి, శోధన తీసుకొచ్చేది అదే, కష్టాలు తీసుకొచ్చేది అదే, నరకాన్ని తీసుకుపోయి కూడా అదే. ఏది? దయ్యము. ఈ దయ్యం. అందుకే ఏమంటున్నాడు? మేము అనేకులం అని చెప్తున్నాడు వాడు. అర్థమైందా? ఆ పందులు ప్రవేశించినాయి. తర్వాత ఇంకేం జరిగిందమ్మా? ఇంచుమించు
సముద్రం దారిని వడిగా పరిగెత్తుకొని పోయి సముద్రంలో పడి ఊపిరి తిరగక చచ్చెను. తర్వాత పారిపోయి ఇక్కడ చూడండి, అసలు వాళ్ళు పందులు మేపని చెప్పింది ఎవరు అక్కడ? ఎవరు చెప్పిరా? ఎవడో పందులు మేపుతాడా? ఎవడన్నా పందులు మేపుతున్నారు వాళ్ళు పోయి, పందులు మేపుతున్నారు పోయి, పందులు మేపే వాళ్ళు ఇదంతా. పంది దేవునికి అసహ్యం, బైబిల్ రాయబడుతూ వచ్చింది తెలుసా? అసహ్యం తెలుసా? నీచంగా రాయబడుతూ వచ్చింది. దాన్ని ముట్టుకోవద్దు. అవి దయ్యాలు పడి తిరుగుతాయి, అవి దయ్యాలు ప్రవేశిస్తాయి. పంది స్వభావం కుక్క స్వభావం తెలుసా ఎలా ఉండదు? కుక్క స్వభావం ఎలా ఉండదు చెప్పు? కక్కి తింటది. చూసినావా? పందిని ఇంత శుభ్రం పందిని తీసుకొచ్చి నువ్వు ఎంత స్నానం చేయించి ఏమి ఒక 200 రూపాయలు సబ్బు కోరుకొచ్చి స్నానం చేసి కొత్త బట్టలు వేసి ఇంత కట్టేసి నువ్వు బయటికి పోయినావు అనుకో, అది వెళ్ళిపోద్ది. మళ్ళా ఎక్కడ పోద్దామా? బుద్ధులకు పోద్ది. అది మనిషి స్వభావం అటువంటిది, గుర్తుపెట్టుకోండి. ఎన్నిసార్లు గర్తించినా లోబడిన వాడు హఠాత్తుగా మరణమైతాడు. అందుకే రాయబడుతూ వచ్చింది. మనిషి స్వభావం అటువంటిది. దేవుని దగ్గర రమ్మని రాడు. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ చూడు, దేవుడు సెలవిచ్చినాడు అంతే, మాట ఇచ్చినాడు అంతే కదా. మాట ఇస్తానికి ఏమైంది? దయ్యాలు వదిలేసినాయి. 2000 మరి మంద పోయి దయ్యాల్లోకి వెళ్ళిపోయినాయి, చచ్చిపోయినాయి. మందలు పందులకు వెళ్ళిపోయినాయి కదా. తర్వాత మరి వీళ్ళు ఏం చేసినారమ్మా? ఈ పందులు మేపే వాళ్ళు ఏం చేసినారు? చదువు. పారిపోయి పట్టణంలోను గ్రామంలోను ఆ సంగతి తెలియజేస్తారు. ఏమని తెలియజేస్తారంటే, ఇక్కడ అపవిత్ర ఆత్మ పట్టిన వాడు మంచిగా అయినాడు, బాగుపడిండు. వాళ్ళు చూసినారు దయ్యాలు పట్టినటువంటి మరి ఆ వ్యక్తిని దేవుడు బాగు చేసినాడు. ఆ అద్భుతాలు చూసి వచ్చినారు వాళ్ళు. ఆ చూసినటువంటి కార్యాలు మరి పందులు మేపే వాళ్ళు ఆ యొక్క గ్రామాలకు వెళ్ళినారు, పట్టణాలకు వెళ్ళి మరి ఆ యొక్క మరి చూసినటువంటి కార్యము ఆ విషయాలు మొత్తం ఆ ఊరోళ్ళకి, ఆ పట్టణస్తులకు, ఆ గ్రామస్తులకు అందరూ చెప్తున్నారు. పోయి ఏం జరిగిందమ్మా? చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి బట్టలు ధరించుకొని చూచి భయపడిరి. ఇటు వాళ్ళకి బట్టలు లేవు, వాడి బట్టలు ఏమి ఏమి లేవు తెలుసా? దిగంబరి వై తిరుగుతున్నాడు, గొలుసు కట్టేసినాడు, ఉండలేడు తెలుసా? అటువంటి వాడిని దేవుడు ఏం చేస్తున్నాడమ్మా? బాగు చేస్తున్నాడు. దయ్య నెలకొట్టేదా? ఇది అద్భుతం కదా. ఇది అద్భుతము. దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ దయ్య నెలకొట్టినాడు. వెళ్ళిపోయిన అంతే. ఇక కథ అది బాగుపడాడు. ఇక బాగుపడి మంచి బట్టలు వేసుకున్నాడు. బట్టలు వేసుకొని మంచిగా మరి ఈ బట్టలు వేసుకొని మంచిగా షర్టు ప్యాంట్ మంచిగా ఎప్పటికైనా మనుషులుగా తయారైనాడు. వీళ్ళందరూ చూస్తున్నారు, ఇక పరిచయం అయిపోతున్నారు. ఇదేంటిరా నిన్న మన మొత్తం ఆ సమాధానం తిరిగినోడు ఇలా మంచిగా వెళ్ళింది. దేవుడు చేసిన అద్భుతం అది. దయ్యాలు నిలగొట్టినాడు, దయ్యాలు గడగడ వణుకుతూ పారిపోయాయి. చూసినావా? ఆ వ్యక్తిని బాగు చేస్తున్నాడు. దయ్యం పట్టిన వ్యక్తిని ప్రభు ఏం చేసినాడమ్మా? బాగు చేస్తూ వచ్చినాడు. తర్వాత ఏం జరిగింది? చదవమ్మా. చూచిన తెలియచేయగా చూడండి ఎంత దుర్మార్గులండి వీళ్ళు. దేవుడు అద్భుతం చేస్తే ఆ ఊర్లో ఒక వ్యక్తి దయ్యం పడి ఉంటే ఆ వ్యక్తిని బాగు చేస్తే ఆ ఊర్లో ఏమంటారు? మా ఊరు వదిలిపెట్టుకుంటున్నారు యేసు ప్రభుని. ఆయన చేసిన అద్భుతాలు మర్చిపోయినారు. ఆవిడ ఊరు వదిలిపెట్టుకో. చూసినా ఎంత దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నారు. ప్రియమైన వాళ్ళరా, ఆయన మాట సెలవిస్తే చాలు, ఏ దయ్యం కూడా పనికిరాదు. దయ్యాలు వణికిపోతాయి, దయ్యాలు పారిపోతాయి. అర్థమైందా? తర్వాత ఏం జరిగిందమ్మా? విడిచిపోమని బతిమాలకు అయ్యా మా ప్రాంతం వదిలిపెట్టుకో అని అంటున్నారు వాళ్ళు. ఎవరిలో? పందులు మేపేవాళ్ళు. వినవా? పందులు మేపేవాళ్ళు ఎంత. తర్వాత ఆయన దోణి ఎక్కి
ఆయన వానికి ఆయనకు సెలవేయక నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి నీ ఇంటి వారి దగ్గరికి వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడింది నీకు చేసిన కార్యములన్నిటిని వారికి తెలియజెప్పమని దేవుడు నీకు చేసిన కార్యాలన్నిటినీ మీ ఇంటికి వెళ్ళి నీ సాక్ష్యం చెప్పుకో. చూసినవా, చెప్తూ వచ్చినాడు ప్రభు. నువ్వు ఇంటికి వెళ్ళు, నీ పట్ల చేసినటువంటి దేవుడు గొప్ప కార్యాలు చేసినాడు కాబట్టి ఈ విషయాలన్నీ మీ ఇంటి వారితో, మరి మీ మీ బంధువులతో, మీ స్నేహితులతో ఈ విషయం చెప్పు. దేవుడు నా పట్ల ఈ కార్యం చేసినాడు చెప్పు అని మరి ఆ దయ్యం పట్టిన మనతో చెప్తూ వచ్చినాడు. దయ్యాలు వెళ్ళిపోయినాయి, దయ్యాలు ఎలగొట్టినాడు, వాడు బాగుపడ్డాడు. ఇక ఇంటికి పంపేస్తున్నాడు యేసు ప్రభు. నువ్వు ఇంటికి వెళ్ళి చెప్పు, ఈ సాక్ష్యం చెప్పు. దేవుడు చేసిన కార్యాలు మొత్తం నీ ఊళ్ళో అందరూ చెప్పు. అంటే ఏం జరిగిందమ్మా ఇక్కడ? ఏం జరిగింది? వెళ్ళిందా? వెళ్ళి ప్రకటింపగా అందరూ చేశారు, ఆశ్చర్యపడుతూ వచ్చినారు. దయ్యాలు పట్టాడు, దయ్యాలు పట్టాడు, మొత్తం ఇక్కడ లేడు, సభ తిన్నాడు, ఇలా బాగుపడొచ్చిండు, దేవుడు కార్యాలు చేసినట, యేసు ప్రభు కాపాడినట, దయ్యాలు నిలగొట్టినట. దేవుడు చేసిన కార్యాలన్నిటి గురించి ఆ దయ్యం పెట్టిన వాడు వెళ్ళి ఆ ఊరికి మొత్తం వెళ్ళి ప్రకటించినాడు, సువార్త ప్రకటించినాడు. యేసయ్య నన్ను కాపాడినాడు, నాలో ఉన్న దయ్యాలు నిలగొట్టినాడు, ప్రకటిస్తూ వచ్చినాడు. చాలా మంది ఆశ్చర్యపడుతూ వచ్చినారు. తర్వాత ఇంకేం జరిగిందమ్మా? ఇంకేం జరిగింది? ఇది గొప్ప కార్యం. ఇది గొప్ప కార్యం కదా ఏమమ్మా? ఈ భూలోకంలో ఉన్నప్పుడు చేసిన అద్భుతాలు, ఆయన చేసిన కార్యాలు కంటికి కనబడవు, తర్వాత హృదయానికి. అందుకనే నీదు కార్యముల్ అద్భుతముల్ గోపది నీ ఆలోచన, నీదు సంకల్పం బలమైనది, సర్వ సృష్టికి కర్తవు నీవే, నీవే సర్వమందు ఉన్నవాడవు. నీదు కార్యముల్ అద్భుతముల్ గోపది నీ ఆలోచన, కల్పం బలమైనది, సర్వ సృష్టికి కర్తవు నీవే, నీవే సర్వమందు ఉన్నవాడవు, నీవే సర్వమందు ఉన్నవాడవు. దేవుడవు నీవే, దేవుడవు నీవే, సర్వదర్శి సర్వజ్ఞాని, సర్వవ్యాపి నీవే, సర్వవ్యాపి నీవే. సర్వం ఆయననే. ఆయన చేసిన కార్యాలు ఒక్కటి కాదు, రెండు కాదు తెలుసా? ఆయన చేసిన కార్యాలు అంటే ఈ భూలోకం కూడా సరిపోయారు తెలుసా? ఆయన పరిచర్యలో ఈ భూలోకం కూడా సరిపోలేదట, బొక్కులు కూడా సరిపోలేదట ఆయన చేసిన కార్యాలు రాయడానికి తెలుసా? అన్ని అద్భుతాలు చేసినటువంటి దేవుడు దయ్యాన్ని ఎలగొట్టినాడు. వీడి సమాధులు పుట్టి తిరిగినటువంటి వ్యక్తిని, అపవిత్ర ఆత్మ పెట్టినటువంటి వ్యక్తిని ప్రభు ఏం చేసినాడమ్మా? ఏం చేసినాడు? మార్చినాడు, అద్భుతం చేసినాడు, తన జీవితంలో గొప్ప కార్యం చేసినాడు. తన జీవితంలో చేసిన కార్యాలను నువ్వు వెళ్ళు, మీ ఊరికి వెళ్ళు, మీ గ్రామానికి వెళ్ళు, మీ పల్లెకి వెళ్ళు, మీ పట్టణాలకు వెళ్ళి దేవుడు నీ పట్ల చేసిన కార్యాలన్నిటిని ప్రకటించు. దేవుడు నీకు చేసిన కార్యాలు ప్రకటించు, సువార్త ప్రకటించు అంటే వెళ్ళినాడు, అక్కడ ప్రకటిస్తూ వచ్చినాడు. అందరు ఆశ్చర్యపడుతూ వచ్చినారు. ఇది గొప్ప అద్భుతం. అద్భుతం కదా? తర్వాత రెండోది చదవమ్మా. తర్వాత ఏం జరిగింది? యేసు మరలా బహు జన సమూహము ఆయన యొద్దకు కూడి వచ్చింది. సమాజ మందిరపు అధికారులలో యాయీరు అని ఒకడు వచ్చి
ఆయన చూచి ఆయన పాదముల మీద పడి, ఆయన పాదముల మీద పడి, నా నా చిన్న కుమార్తె చావనై ఉన్నది. ఆ. అది బాగుపడి బ్రతుకున్నట్లు ఆ. నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచమని ఆయనని మిగుల బతిమాడుతూ వచ్చినారు. ఆయన అతనితో కూడా వెళ్ళెను. వెళ్ళేను. జనసమూహం ఆ చిన్న కుమార్తెకి ఎంత వయసు? ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? 12 సంవత్సరాలు. అర్థమైందా? 12 సంవత్సరాలు. యాయిరు కుమార్తె. యాయిరు ఒకే ఒక కుమార్తె, ఆయనకు ఒక్కతే కూతురు. ఆ ఒక్క కూతురు ఏమైందటమ్మా? ఏమైందట? చనిపోయిందట. వాళ్ళు వచ్చినారు. వచ్చి యేసు ప్రభువుని బతిలాడుతున్నారు. అయ్యా, నా ఒక కుమార్తె చచ్చిపోయింది నాయనా, ఒక్కసారి మా ఇంటికి రా, బతిమాలుతున్నారు యేసు ప్రభువుని. ఆ జన సమూహంలో మరి అక్కడ అద్భుతం చేస్తూ వచ్చినాడు. అక్కడ దయ్యాలు కొట్టినాడు. జన సమూహం వెంటబడుతుంది. యేసు ప్రభు వెంటబడుతున్నారు. ఆయన చేసిన కార్యాలు 1 కాదు 2 కాదు. ఇక్కడ చూడు, యాయిరు కుమార్తె చనిపోయిందట. చనిపోయిందయ్యా, నా ఒక చిన్న కుమార్తె చనిపోయింది. ఒకటే కుమార్తె. అనేకులు మరి అక్కడంతా ఉన్నది మొత్తం అన్యులు, వారు దేవుడు ఎరుగని ప్రజలు. వారు నమ్మట్లేదు. ఎన్ని అద్భుతాలు చేసి నమ్మట్లేరు. దేవుడు బాగు చేస్తే నమ్మట్లేరు. ఆయన వచ్చి వారు బతిలాడుతున్నారు యేసు ప్రభుని. యేసు ప్రభుని ఏం చేస్తున్నారు? బతిలాడినారు. ఆ తర్వాత ఏం జరిగిందమ్మా? చదువు. ఆయన అతనితో కూడా వెళ్ళెను. జనసమూహమును ఆయన వెంబడించి ఆయన మీద పడుచుండెను. 12 ఏళ్ల నుండి రక్తస్రావం రోగము గల ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఈమెకి ఎన్ని సంవత్సరాలు ఆ రోగం ఉండబట్టి? 12 సంవత్సరాల నుంచి ఆ రోగం ఉంది. అక్కడ చిన్నదానికి ఎన్ని సంవత్సరాలు? 12. అర్థమైందా? అక్కడ 12 సంవత్సరాల కుమార్తె చనిపోయింది. ఇక్కడ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ ఆ జన సమూహంలో, అయ్యా, ఆమె ఎంతో డబ్బు ఖర్చు పెట్టింది, ఎంతో వ్యయం చెల్లించింది, ఎంతో ఖర్చు చేసింది, కానీ ఆ రోగం మాత్రము పోయిందమ్మా. పోలేదు. ఎంతో డాక్టర్ దగ్గరికి పోయింది, ఎక్కడికి పోయింది, ఇక్కడ పోయింది, చూపించుకుంది, ఎంతో డబ్బు ఖర్చు పెట్టింది, ఆ రోగం మాత్రం నయము కాలేదు. ఆ జన సమూహంలో యేసుప్రభు అద్భుతాలు చేస్తున్నాడు. ఎవరో చెప్పినట్టు దేవుడికి, అమ్మా యేసుప్రభు నమ్ముకో, దేవుడు కార్యాలు చేస్తాడు అని ఎవరో చెప్పిండు స్వామి. తర్వాత అంత జన సమూహంలో యేసుప్రభుని ముట్టుకోవాలి, ఆయన వస్త్రం ముట్టుకుంటే చాలు నీకు స్వస్థత దొరుకుతుంది అని ఎవరు చెప్పిరో తెలియదు. కానీ ఆమె అంత జన సమూహం ఉన్నప్పుడు కూడా ఆ జన సమూహంలో ఏం చేసింది? ఇక్కడ వాక్యాన్ని ప్రకటిస్తుంటే, వాక్యాన్ని బోధిస్తుంటే అంత జన సమూహంలో ఈ స్త్రీ వెళ్ళింది. తనకున్న రోగాన్ని ఎవరు చెప్పుకునే ప్రయోజనం లేదు. అంత వృధా డబ్బు ఖర్చు పెట్టుకుంది. ఆ రోగం నయం కాలే. యేసు ప్రభు బాగు చేస్తానని ఎవరు చెప్పినారు? ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని ఆ జన సమూహం నుంచి ఆ జనంతా మరి ఆయన నెట్టుకుంటా పోయి ఆ యేసు ప్రభు మరి వాక్యం చెప్తుంటే వెనకంగా పోయి ఆయన చెంగుని ఏం చేసిందమ్మా? ఏం చేసింది? ముట్టుకుంది. అర్థమైందా? ముట్టుకోగానే ఎమ్మటి ఆమె బాగుపడ్డది. అర్థమైందా? ఉందా లేదా మాట? వెంటనే ఆమె రక్తధార కట్టెను. తర్వాత కనుక ఆ బాధ నివారణ అయినదని అప్పుడు యేసుప్రభు తెలిసిపోయింది. అరే, నాలో ఏదో ప్రభావం వెళ్ళిపోయింది, నన్ను ఎవరు ముట్టుకున్నారు? ఆయన తిరిగి చుట్టూ చూసి అడుగుతున్నారు, నన్ను ఎవరు ముట్టుకున్నారు అని అడిగితే వీళ్ళు అంటున్నారు, ఇంత జన సమూహంలో నేను ఎవరు ముట్టుకుని మేము ఎట్లా చెప్పగలుగుతాము? ఎంతమంది వచ్చినారు, రోగులు ఉన్నారు, అక్కడ అనేకులు మరి దయ్యం పట్టిన వారు ఉన్నారు, అనేకులు బాగు చేస్తున్నారు, వాక్యం చెప్తున్నాడు వాళ్ళకి. వారు బాగు చేస్తూ అక్కడ వాక్యం ప్రకటిస్తున్నాడు. ఈమె వెళ్ళింది ఆ జన సమూహం నెట్టుకుంటూ పోయి ఆయనకి చెంగుని మరి ఇలా తాకింది. ఇలా ముట్టుకోగానే ఎమ్మటే రక్తధార ఆగిపోయింది. చూస్తున్నావా ఎంత అద్భుతము? ఆ రోగం ఉన్నప్పుడు ఎన్ని సంవత్సరాలు అమ్మకి? 12 సంవత్సరాల నుంచి ఆమె బాధపడుతుంది పాపం. చూస్తున్నావా? ఎప్పుడైతే యేసుప్రభు చెంగు ముట్టుకుందో అప్పుడు ఆ రక్తం అనేది మరి ఆగిపోయింది. ఆ బ్లడ్ ఆగిపోయింది. ఎంతో ఖర్చు పెట్టింది, ఎంతో మరి అక్కడ తిరిగింది, ఇక్కడ తిరిగింది, హాస్పిటల్ తిరిగింది, ఎంత తిరిగినా కూడా అది నయం కాలే. యేసుప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు ఆయన చెంగు ముట్టుకున్న తర్వాత అప్పుడు
ఆమె బాగుపడుతూ వచ్చింది. అప్పుడు యేసు ప్రభు నాలో ఏదో ప్రభావం వెళ్ళిపోయింది, నన్ను ఎవరు తాకినారు, ఎవరు నన్ను అడిగితే ఎవరు చెప్పలేరు, ఇంత జన సమూహాలు ఎవరు ముట్టుకుంటా మాకేం తెలుసు అంటున్నారు వాళ్ళు. ఆయన వాక్యం చెప్తున్నాడు, ఆయన తెలిసిపోయింది, ఆ రోగం గురించి తెలిసిపోయింది. ఒక స్త్రీ వచ్చి తెలిసిపోయింది ఆయనకి, ఆయన దేవుడు కదా, ఆమెకు ఏం రోగం తెలుసు, ఆయన ప్రభావం వెళ్ళిపోయింది. ప్రియమైన వాళ్ళ ఎంత అద్భుతం చేస్తూ వచ్చినాడు. తర్వాత ఏం జరిగిందమ్మా? ఆ కార్యం చేసినట్టు ఆమెను కనుగొనమని ప్రభు చూస్తున్నాడు. ఆయన చుట్టూ చూచి అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగిన ఎరిగి భయపడి వణుకుచు వచ్చెను. ఆయన ఏం చేస్తాడమ్మా? ఆయన ఎదుట సాగిలపడ్డది. చూసినావా ఎలా వచ్చిందానే? భయపడుతూ వణుకుతూ ఆయన ఎదుటకు వచ్చి ఆయన దగ్గరకు సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను. తర్వాత కనుక ఆయన, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును. ఏమన్నాడు? కుమారి అనడం లేదా? కుమారి నీ విశ్వాసం నిన్ను విశ్వాసం ఉంచితే చాలు. గుర్తు పెట్టుకోండి, ఎక్కడెక్కడో తిరిగితే బాగైతారు అది కాదు. నీ విశ్వాసం నీకు ఉంచాలి. నీ రోగం నీకు పోవాలంటే దేవుడు నీకు విశ్వాసం ఉంచాలి. ఎక్కడికో పోయి ఆడపోయి ఈడపోయి అద్భుతాలు పోవద్దు. అట్లా ఆమె పోయిందమ్మా. ఆ విశ్వాసం వచ్చింది దేవుడి మీద, అంతే. విశ్వాసం వస్తే దేవుడు ఏం చేసినాడు? గొప్ప కార్యం చేసినాడు అతని జీవితంలో. కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును అని సమాధానం కలిగి తర్వాత చెప్పాను. బాగుపడిందా? పోయిందా రోగం? ఏమ్మా ఎన్ని సంవత్సరాలు వచ్చి? 12 నెలల నుంచి బాధపడుతున్నది సహోదరి. దేవుడు బాగు చేస్తున్నాడు. ఇది అద్భుతమా కాదా? తర్వాత ఏం జరిగింది? ఇంకోటి, మాట్లాడుచుండగా అధికారి వచ్చి నీ కుమార్తె చనిపోయినదని ఎందుకు శ్రమ పెడుతున్నారు మీరు అని పక్కన శిష్యులు అంటున్నారు. యేసు వారిని లక్ష్య పెట్టగా భయపడకుము, నమ్మిక మాత్రం వచ్చుము చెప్పి పేతురు యాకోబు ఎవరు పట్టుకున్నారంట? పేతురుని, యాకోబుని, యోహాను అని ఈ ముగ్గురిని ఎంట పెట్టుకొని చూసినవా? తర్వాత ఏం జరిగిందమ్మా? వచ్చి వారు గొల్లుగా అంటే వారికి గోల పెడుతున్నారు. ఇక అమ్మాయి చచ్చిపోయింది కదా, బాబా చచ్చిపోయింది, గొల్లు పెడుతున్నారు. గోల వారంతా అన్నిలాయ్, వారంతా అన్నిలు, దేవుడు ప్రజలు, నాస్తికులు, దేవుడు అంటే నమ్మరు. వారు గొల్లు పెడుతున్నారు. అమ్మాయి చచ్చిపోయింది వారు బంధువులు బతుకుంటున్నారు, స్నేహితులు బతుకుంటున్నారు. మరి బంధువులు అందరూ వచ్చి చుట్టాలందరూ ఏడుస్తున్నారు, గోల చేస్తున్నారు. ఆగమాగం అవుతుంది అక్కడ వాళ్ళ ఇంటికాడ. అమ్మాయి చచ్చిపోయి బాధపడుతుంటే వీళ్ళంతా గోల చేస్తున్నారు, లొల్లి చేస్తున్నారు. అప్పుడు చదవమ్మా. చాలా ఏడ్చుచు పోయి మీరు ఎలా గోలు చేసి ఏడ్చున్నారు? ఈ చిన్నది ఏమన్నాడమ్మా యేసు ప్రభు? చిన్నది చనిపోయిన ఇంట్లోకి పోయినాడు. ఇక లోపలికి పోయినాడు. ఎందుకు మీరు ఏడుస్తున్నారు? ఎందుకు గోల చేస్తున్నారు? ఈ చిన్నది నిద్రిస్తున్నారే కానీ చనిపోలేదు అని చెప్తూ వచ్చినాడు. ఆయన నమ్మలేదు. వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు. ఊకవే ఏం చెప్తూ వచ్చినాను? అందుకు వారు ఆయన అపహసిస్తున్నారు. యేసు ప్రభుని ఎగతాళి చేస్తున్నారు. అపహసించడం అంటే ఎగతాళి చేయడం. యేసు ప్రభుని ఎగతాళి చేస్తున్నారు. అరే చిన్నది, ఆమె చనిపోలేదు, ఆమె నిద్రపోయిందండి, నమ్మట్లేదు. వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు, అపహాసం చేస్తున్నారు యేసు ప్రభుని. తర్వాత అయితే ఆయన బయటికి పంపివేసి చూడండి, ఆ చిన్న యొక్క చనిపోయిన కుమార్ తల్లిదండ్రులని, తర్వాత తను ఎంట పెట్టుకున్నటువంటి ఎవరైనా పేతురు, యోహాను, యాకోబు ఈ ముగ్గురు ఎంట పెట్టుకొని పోయినాడు లోపలికి. తర్వాత చదువు.
గదిలోకి వెళ్ళి ఆ చిన్నదాన్ని చేయి బట్టి తల్లి తాకుమి అని ఆమెతో చెప్పి ఆ మాటకు చిన్నదానా లేమని నీతో చెప్తున్నానని అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి ఏం చేసినామా? అబ్బా హల్లెలూయా. చూసినావా ఎంత గొప్ప కార్యం చేసినారు. దేవుడు లేపేయలేదా లేదా? ఇది గొప్ప కార్యమా కాదా? చనిపోయినటువంటి కుమార్తెని దేవుడు లేపుతూ వచ్చినాడు. చేయి పట్టి ఆమెను పైకి లేపి ఏమన్నాడు? తలు తాకుమి చిన్నదానా పైకి లేమో అనగా ఏం చేసినామే? వెంటనే లేచి నడుస్తుంది లేచిగా నడుస్తుందిగా. ఎంత గొప్ప కార్యం అది. ఆ తర్వాత ఆమెకి ఎంత వయసు? ఆమె వయసు ఎంత? 12 సంవత్సరాల వయసు. చూసిన ఒకటే ఒక కుమార్తె చచ్చిపోయింది. 12 సంవత్సరాల కుమార్తె చచ్చిపోతే యేసు ప్రభు ఆమెను లేపినాడు. చూసినావా ఎంత అద్భుతం అండి ఇది. చనిపోయిన వాడిని ప్రభు లేపుతాడు. గుర్తుపెట్టుకోండి. అద్భుతాలయ్యి దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ భూలోకంలో చేసిన గొప్ప కార్యాలయ్యి ప్రియమైన వాళ్ళ ఎవరు చేయలే అటువంటి కార్యాలు ఎవరు చేయలేకపోయినారు. ఆయన మాత్రమే చేస్తాడు. ఆయన సృష్టికర్త. ఆయన సృష్టికర్త అయిన దేవుడు. ఆ తర్వాత ఇంకేం జరిగిందమ్మా? ఆ చిన్నది లేచింది, నడవసాగింది. ఆ తర్వాత 12 సంవత్సరముల ప్రాయము గలది. వెంటనే వారు బహుగా విస్మయం ఉంది. జరిగినది ఎవరికి తెలియకూడదని వారికి గట్టిగా ఏం చేసినాడు? ఆజ్ఞాపించినాడు. తర్వాత ఆమెకు ఆహారం పెట్టుడి చెప్పాను. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప కార్యం. దేవుడు లేపినాడు. ఇక్కడికి ఎన్నైనాయి? ఎన్ని అద్భుతాలైనాయి? ఎన్ని అద్భుతాలు చేసినామా? మొట్టమొదటిగా దయ్యం పట్టిన వాడిని బాగు చేసినాడు. రెండవది రక్తస్రావం పట్టిన అటువంటి స్త్రీని దేవుడు బాగు చేసినాడు. మూడవది యాయీరు యొక్క కుమార్తెని దేవుడు చనిపోయిన కుమార్తెని లేపినాడు. ఎంత అద్భుతము, ఎంత అద్భుతము ప్రియమైన వాళ్ళ. ఇక అదే కాదు, దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తూ వచ్చినాడు. చదవండి లూకా సువార్త 13వ అధ్యాయంలో 10వ వచనం చదువు. దేవుడు చేసిన కార్యాలు ఒకటి కాదు, అనేకమైన ఉన్నాయి. సమాజ మందిరంలో బోధిస్తున్నప్పుడు 18 సంవత్సరాల నుంచి ఎన్ని సంవత్సరాలమ్మా? 18 ఏళ్ళు నుండి బలహీనపరుస్తుంది. ఎన్ని సంవత్సరాల నుంచి? 18 సంవత్సరాల నుంచి ఆ యొక్క సహోదరుని మరి ఆ యొక్క స్త్రీని ఏం చేస్తారో దయ్యము బలహీనపరుస్తుంది. ఆ తర్వాత ఆ స్త్రీ ఎట్లా ఉందమ్మా? చదువు. ఆమె నడు వంగిపోయింది. ఎంత మాత్రమునో యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచి ఆమె చక్కగా నిలబడింది. చూసినావా? చక్కగా వేసి నిలబడి ఏం చేసిన స్త్రీ దేవుని మహిమపరుస్తూ వచ్చింది. ఎన్ని సంవత్సరాలు బాధపడుతున్నామే? 18 సంవత్సరాలు. విన్నావా? ఎందుకు బాధపడుతుంది? బలహీనపరచబడి దయ్యం ఉంది లోపల. తెలుసా? నడుము వంగిపోయింది. 18 సంవత్సరాలతో బాధపడుతుంది. ఎవరు బాగా చేయలేకపోతూ వచ్చినారు. నడుము వంగిపోయింది, బలహీనంగా అయిపోయింది. కానీ దేవుడు చూసినాడు. విశ్రాంతి దినమున ఆమెని ముట్టి స్వస్థపరిచినాడు. తెలుసా? ఆమె ముట్టినాడు. తెలుసా? చేతులు పెట్టినాడు, ప్రార్థన చేసినాడు. ఏమంటే ఏమైపోయింది? చక్కగా లేచి దేవుని ఏం చేస్తున్నామా? ఇది గొప్ప కార్యాలు. ఆయన చేసిన కార్యాలు ఎన్నో ఉన్నాయి. ఇది కాదు, అనేక పక్షవాయు బలవాన్ని కూడా ముట్టి స్వస్థపరిచినాడు. విన్నావా? 30 సంవత్సరాల నుంచి మరి 30 సంవత్సరాల నుంచి ఆ పక్షవాయు గలవాడు మరి ఆ మంచాన్ని పట్టుకొని ఉన్నాడు. ఎవరు పట్టించుకోలే. యేసు ప్రభు దగ్గర తీసుకొస్తే యేసు ప్రభు ముట్టినాడు. లేచి ఏమన్నాడు? ఈ పరుపును ఎత్తుకొని నడువనగానే
అతను ఆ పరుపు ఎత్తుకుని వెళ్ళిపోయినాడు. చూస్తున్నాం అద్భుతాలు కదా. ఎన్ని సంవత్సరాలు బాధపడుతున్నాడు? 30 సంవత్సరాల నుంచి. ఆ 30 ఏళ్ళు పక్షవాయు గలవాడు మంచాన్ని ఎత్తుకొని వచ్చినాడు. స్థలం లేకపోతే పై కప్పు నింపినాడు, పెంక నింపేసినాడు. ఆయన ఇట్లా వాక్యం చెప్తుంటే ఆయన పాలన ముందు తీసుకొచ్చి ఇట్లా పెట్టారు. మంచంతో నింపినారు. ఆయన దేవుడు బాగు చేసినాడు. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును. విశ్వాసం ఉంచాలి. ఆయన చేసిన కార్యాలు 1 కాదు 2 కాదు, అనేక ఉన్నాయి చెప్పాలంటే. ప్రియమైన వాళ్ళరా, మనం కూడా విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచకుండా ఏదో ఎక్కడెక్కడో తిరిగి ఎవరినో నమ్ముకొని అక్కడిక్కడికి పోతే దేవుడు కార్యాలు చేయడు. కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును రాయబడుతూ వచ్చింది. చూడండి, అదే కాదు, ఇంకోటి చూద్దాం. దేవుడు ఇంకెవరిని ప్రేమించినాడో, ఇంకెవరిని బాగు చేసినాడో, చెడిపోయిన వారిని కూడా ప్రభు బాగు చేస్తూ వచ్చినాడు. చేయలేదా? చూద్దాం రండి. యోహాను సువార్త. చెడిపోయినటువంటి వ్యక్తిని కూడా ప్రభు ఏం చేసినాడు? క్షమించినాడు, బాగు చేసినాడు. తెలుసా? ఆమెని ప్రేమించినాడు. ఎంతో చెడిపోయిన జీవితాన్ని, పడిపోయిన జీవితాన్ని దేవుడు బాగు చేస్తూ వచ్చినాడు. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం చదవమ్మా 1 నుంచి. నేను చెప్పే మాటలు కాదు. వెళ్ళాను రాగా ప్రజలందరూ ఆయన ఎంతకు వచ్చింది కనుక ఆయన కూర్చుండి వాక్యం చెప్తున్నాడు చర్చిలో. ఎవరైనా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. తెలుసా? ఆయన సమాజ మందిరంలో వాక్యం చెప్తున్నాడు. అన్యులందరికీ, శాస్త్రులు అనేకులకు ఆయన వాక్యం ప్రకటిస్తున్నాడు, బోధిస్తున్నాడు. ఆయన పగలంతా బోధ చేసేవాడు, రాత్రంతా ప్రార్థన చేసేవాడు. ప్రేమైన వాళ్ళ తెలుసా? ఆయనకి ఎప్పుడు రెస్ట్ అయిపోయేది? ఈ భూలోకం ఉన్నప్పుడు ఆయన సృష్టికర్త దేవుడైన నీ కొరకు నా కొరకు ఎంతో ప్రయాసపడుతూ వచ్చినాడు. మందిరంలో, సమాజ మందిరంలోకి వెళ్ళి దేవుని వాక్యం ప్రకటిస్తున్నాడు యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు. తెలుసా? తర్వాత ఏం జరిగిందో, కూర్చొని బోధిస్తున్నప్పుడు శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి నిలబెట్టి, చూడండి, వ్యభిచారం చేస్తుంటున్నట ఈ యొక్క సహోదరి. వ్యభిచారం చేస్తుంటే ఎవరు చూసినారమ్మా? శాస్త్రులు పరిశీలి